జూలై 2వ తేదీ 2023వ సంవత్సరంలో కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా నేను, ప్రధాన కార్యదర్శిగా మిత్రులు బూర్ల వెంకటేశ్వర్లతో కలిసి అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి 25 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన క్రమంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం రాజధానిలోనూ లేదా ముఖ్యమైనటువంటి పట్టణాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేస్తే కాదు, ప్రతి జిల్లాలోనూ తెలంగాణ రచయితల వేదికను జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకొని దాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే మన కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోవచ్చు, మన వాయిస్ని విస్తరింపజేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముందుగా మనం నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు పర్యటిస్తూ ఇప్పటికే అనేక జిల్లాలలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుంటూనే మనం మొట్టమొదటిసారిగా కొత్త కమిటీ ఆధ్వర్యంలో 8వ రాష్ట్ర సభల్ని నిర్వహించుకోవాలని రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నప్పటికీ గత 8 సంవత్సరాలుగా ఎంత నిర్బంధాన్ని చవిచూసినామో మనందరికీ సృజనకారులుగా మేధావులుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడిప్పుడే కొంత స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్న ఒక అనుభూతి కలుగుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్ర మహాసభలు ఒక కొత్త మార్గాన్ని చూపాలని కోరుకోవడానికి, అట్లాగే అనేక అంశాలు మన ముందున్నాయి. వల్ల ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకొని రేపు మనం నిర్మించుకోబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణకు కూడా ఒక రూపకల్పన చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మన ముందు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలన్నిటి మీద కూడా మనం చర్చించుకుందాం. మొత్తంగా ఒక 2 సెషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రధాన వక్తలుగా డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు మరియు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారు ప్రసంగించడం జరుగుతుంది. అలాగే ముగింపు సభకు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా హాజరవుతారు. అనేక మంది పెద్దలు వారి యొక్క సందేశం ఇవ్వడానికి మన ముందుకొచ్చారు. అవన్నీ కూడా మనం సాయంత్రం వరకు ఓపికగా కూర్చొని అనేక అంశాలని చర్చించుకొని తీర్మానాలు చేసుకొని మనం ఈ సమావేశం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 20 యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం ప్రజలకు మధ్యకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సభల్ని విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తూ మనం ఆహ్వానించగానే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా 20 రాష్ట్ర శాఖ పక్షాన పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.